హలో హోమ్ లేడీస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెబీన్స్ హోమ్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి ముంబైలో ఫేమస్ అయినటువంటి వడాపావ్ అయితే చూపిస్తున్నానండి. ఇప్పుడు మన ముంబైలోనే కాదండి, మన ఇండియాలోనూ కూడా ఇక్కడ చాలామంది వడాపావ్ చేసుకుంటున్నారు, తింటున్నారు కూడా. సో అంత ఈజీగా అయిపోయింది. సో అలాగే నేను ఈజీ ప్రాసెస్లో అయితే వడాపావ్ అయితే చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈజీగానే కాదు, చాలా టేస్టీగా చేసుకోవచ్చు వడాపావ్ అయితే. సో నేనైతే వడాపావ్ స్టార్ట్ చేసినప్పుడైతే వర్షం అయితే పడిందండి. ఇది ఎలాగో వర్షాకాలం కదా, ఇంకా చల్లగా ఆ వర్షం చూసుకుంటానే నేను స్నాక్ అయితే బాగా ఎమ్మీగా ప్రిపేర్ చేశాను. చాలా బాగా కుదిరింది. పిల్లలైతే మరీ ఇష్టపడి తిన్నారు. ఈ విధంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బజ్జీలు, పకోడీలు ఏదో ఒకటి తింటానే ఉంటాం కదా. నేనైతే వెరైటీగా అయితే ఈ విధంగా వడాపావ్ అయితే చేశానండి. సో చూసారా, ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా. ఇక్కడ అయితే నేను ఆలుగడ్డ ముక్కలు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆలుగడ్డ ముక్కలన్నీ కుక్కర్లో వేసేసి బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా కట్ చేసి వేసుకోవడం వల్ల ఆలుగడ్డ ముక్కలు బాగా మెత్తగా ఉడుకుతాయండి. సో అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు మనం కుక్కర్లో వేసి నీళ్లు వేసేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేద్దాము. ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వడాపావ్లో కావాల్సినటువంటి పల్లీ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము, ఓకేనా. ఇక్కడ చూస్తున్నారా, నేనైతే 1/2 కప్ పల్లీలు తీసేసుకుని బాగా వేయించేసుకొని చల్లారిన తర్వాత దాని మీద పొట్టంతా తీసేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటానండి. సో మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులో ఒక 4-5 వెల్లుల్లి వేసేసుకోండి. దాని తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఇందులో నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. అది లేకపోతే 1 టేబుల్ స్పూన్ నార్మల్ మసాలా వేసేసుకొని ఈ విధంగా తిప్పేసుకోండి. అంతే అండి, వడా పావులో వచ్చేసి మసాలా అయితే రెడీ అయిపోయింది, పల్లీ మసాలా అయితే. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఈ వడాలో కావాల్సినటువంటి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారా, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని మీరు బరకగా బాగా తిప్పేసుకోండి, ఓకేనా. ఈ విధంగా కోర్సుగా తిప్పుకున్నటువంటి మసాలా అనేది మొత్తం మనం చిన్న బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాము. బాగా ఉడికినటువంటి బంగాళాదుంప ఈ విధంగా మెదిపేసి పక్కన పెట్టేసుకుందాము. ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకోండి, ఇంగువ వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. అలాగే తిప్పుకున్న మసాలా మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసి అందులో బాగా ఉడికినటువంటి బంగాళాదుంప పేస్ట్ మొత్తం అందులో వేసేసుకొని పైకి కిందికి కలిపేసుకోండి. ఈ ప్రాసెస్ అనేది మనకి మెయిన్ అండి. ఇది మనం ఫస్టే చేసి పెట్టుకున్నామంటే మనకి వడ అనేది ఈజీగా చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ మొత్తం మసాలా అనేది మొత్తం మనకి బంగాళాదుంపకి అంటే విధంగా బాగా మనం కలిపేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలాగే కాస్త ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే వడ ప్రాసెస్ అయితే ఇక్కడికే అయిపోయిందండి. దీన్ని మనం చల్లారపరచుకోవాలి, పక్కన పెట్టేసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వడా కోసం కావాల్సిన బ్యాటర్ అయితే కలిపేసుకుందాం. శనగపిండి అయితే నేను 1 కప్పు నిండా తీసేసుకొని ఉప్పు 1 టేబుల్ స్పూన్, కారము 1 టేబుల్ స్పూను, అలాగే ఇందులో చూస్తున్నారా ఇది వచ్చేసి మనకి వాము అండి. వాము బాగా మెదిపి వేసేసుకోండి, మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది. అలాగే మీరు కొద్దిగా నీళ్లు వేస్తూ దీన్ని బాగా కలిపేసుకోవాలి, ఓకేనా. చూసారా, ఈ విధంగా శనగపిండి మొత్తం మనం బాగా కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి. చూస్తున్నారా ఏ విధంగా ఉందో బ్యాటర్. ఈ విధంగా బాగా కలిపేసుకోండి. కలిపిన తర్వాత పక్కకు పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ఈ వడా కోసం మనం ప్రిపేర్ చేసాం కదా ఆలుగడ్డతో మొత్తం, ఇది బాగా చల్లారిపోయింది కదా. దీన్ని మనం రౌండ్గా ఈ విధంగా బాల్స్ మాదిరి చేసుకోవాలి. చిన్నగా అంటే చిన్నగాను, కాస్త లావుగైనా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం ఫస్ట్ అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఆలు బోండాలన్నీ శనగపిండిలో బాగా ముంచేసి ఆయిల్లో బాగా వేసేసి ఫ్రై చేసేసుకోండి. నేను ఆయిల్ అయితే ముందే పెట్టేశాను. బాగా వేడి అయిన తర్వాత కాస్త మీడియంలో పెట్టేసి బోండాలన్నీ వేసేసుకోండి. మనం ఆలు బోండాలు ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలండి, ఓకేనా. ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుంది. ఇంకా నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి మీకు వడాపావ్ మసాలా చూపించాను. ఇప్పుడైతే వడా ప్రాసెస్ కూడా అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ ఈ రెండిటికి కావాల్సింది
గ్రీన్ చట్నీ అండి, అది కూడా ప్రిపేర్ చేస్తున్నాను, అది కూడా తప్పకుండా చూడండి. అందుకే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసారంటే వడాపావులో కావాల్సిన మసాలాలు, వడాపావు అంతేకాకుండా గ్రీన్ చట్నీ కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, నేను పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర ఇవి ఉంటే చాలండి గ్రీన్ చట్నీకి. ఇవి మొత్తం మనం మిక్సీ జార్లో వేసేసుకొని కాస్త ఉప్పు, నిమ్మకాయ వేసేసుకొని తిప్పేసుకోండి, కొద్దిగా వాటర్ వేసి తిప్పేసుకోండి. సో అంతేనండి, గ్రీన్ చట్నీ అంటే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ చట్నీ మనం దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్లో తిన్నా, ఆలూ బజ్జీలో, మిర్చి బజ్జీలో దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు వడపావు చేసుకుంటే మాత్రం గ్రీన్ చట్నీ, ఈ మసాలా, పల్లి మసాలా పౌడర్ అయితే తప్పకుండా చేసుకోవాల్సిందే. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారా, నేనైతే పచ్చిమిర్చి కూడా వేయించుకుంటున్నాను. మనకి ముంబై స్ట్రీట్లో తప్పకుండా పచ్చిమిర్చి కూడా పెడతారు కదా. ఈ పచ్చిమిర్చి మనం వేయించుకున్న తర్వాత అందులో కాస్త ఉప్పు వేసి కలిపేసి పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, వడపావుకు కావాల్సినటువంటి పావు అయితే తెప్పించేసుకున్నా బయట నుంచే. మీ దగ్గర ఇంటి దగ్గర అవైలబుల్గా లేదంటే రౌండ్ బన్నులు ఉంటాయే, అవి తెచ్చుకొని చేసుకున్నా సరే మీకు ఈజీగా చేసుకోవచ్చు. సో చూసారా, నేనైతే ఈ విధంగా సగానికి కట్ చేసిన తర్వాత అటు ఇటు గ్రీన్ చట్నీ పెట్టేశాను ఫస్ట్ అయితే. తర్వాత మనం పల్లి మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోండి అక్కడికి ఇక్కడికి. అలాగే ఇందులో పైన మనం చేసుకున్నటువంటి ఆలు బోండాలు అదేనండి వడ అయితే పెట్టేసుకొని దానిపైన మీరు వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి పెట్టేసుకోండి. మళ్ళీ కాస్త కావాలంటే దాని మీద మసాలా వేసుకోండి, సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే మనకి ఎటువంటి స్ట్రీట్ ఫుడ్డే అవసరం లేదు, మనం ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్గా చేసుకోవచ్చు. చాలామంది రాదనుకుంటారు కానీ చాలా ఈజీ ప్రాసెస్. మనం ఫస్టే ముందే మార్నింగే మనం తొందరగా ఈ బోండాలు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ పల్లి మసాలా, గ్రీన్ చట్నీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఈవినింగ్ కల్లా పిల్లలు వచ్చేసరికి మనం చేసామంటే వేడిగా పిల్లలైతే ఇష్టపడి మరీ తింటారు. నేను చేసిన ప్రతిసారి పిల్లలు మరీ అడిగి చేయించుకున్నారు. ఇంకా ఇది తిన్నారంటే వాళ్ళకి డిన్నర్ కూడా అవసరం లేదండి. సో ఇదే తినేస్తారు. సో 4-5 తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. సో చూసారా, ఒక్క వీడియోలోనే మీకు వచ్చేసి నేను వడా పావ్ అంతేకాకుండా ఈ గ్రీన్ చట్నీ, పల్లి మసాలా పౌడర్ అయితే చూపించాను. మీకు ఈ పల్లి మసాలా పౌడర్ మిగిలిందంటే మీరు ఏ టిఫిన్స్లో అయినా యూస్ చేసుకోవచ్చు. దోశ, ఇడ్లీ, ఉప్మా ప్రతి దాంట్లో యూస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.